ఓం సాయిరామ్. శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? మీరందరూ కూడా సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని, సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ, ముందుగా అందరికీ కూడా గురువార శుభాకాంక్షలు. అందరూ బాబాగారి పూజ చేసుకున్నారనుకుంటున్నాను. ఇక ఈరోజు బాబాగారి సందేశం ఏమిటి అంటే, ఈ గురువారం రోజున నీతో మాట్లాడాలని నీ సాయిని వచ్చాను, అలాగే నీకొక మంచి శుభవార్తను కూడా తీసుకుని వచ్చాను. తప్పకుండా ఈ సాయి మాటలను పూర్తిగా ఆలకించు అని బాబాగారు అంటున్నారు. మరి ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందాం. మరి అంతకన్నా ముందు మన ఛానల్ను కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక బాబాగారి సందేశం గురించి విందాం. నాకెంతో ప్రీతికరమైనటువంటి ఈ గురువారం రోజున ఈ సాయిని నీ వద్దకే వస్తున్నాను. నీకోసమై ఒక మంచి శుభవార్తను తీసుకొని వచ్చాను. తప్పకుండా ఈ సాయి మాటలను ఆలకిస్తావు కదూ. నీ మనసెరిగినటువంటి ఈ సాయికి ప్రతిరోజు కూడా నువ్వేమిటో, నీ కష్టాలేమిటో తెలియజేయవలసినటువంటి అవసరం లేదు. ప్రతిదీ కూడా ఈ బాబాకు తెలుసు. అలాగే నీ మంచి చెడులు, అలాగే నీకు కావలసినవి, వాటన్నిటినీ ఇవ్వడంలో కొంచెం ఆలస్యం అయితే జరుగుతుందేమో కానీ, ఏదైతే నీ మంచి మనసుకు అలాగే నీకు సరిపోతుందో అది ఎప్పుడూ నేను ఇవ్వడానికి ఎలాంటి లోటు చేయను. ఇక నీ మంచి మనసుకు ఎప్పుడూ మంచే జరిగేలా చేస్తాను. ఇప్పటికే చాలా ఆలస్యం జరిగిపోయిందని ఎంతో నిరాశగా ఉన్నావు. ఇక నీ గురించి మరెవరికో నీవు సంజాయిషి ఇవ్వనవసరం లేదు. నువ్వు ఎవరి ముందు తల వంచుకునేటటువంటి రోజైతే అస్సలు రానివ్వను. ఇక నువ్వు ఎవరికి భయపడవలసినటువంటి అవసరం కూడా లేదు. నీ సాయి నీతో ఉన్నాడు. మరి నీతో ఉన్నప్పుడు నువ్వెందుకు భయపడాలి? జీవితంలో కొన్ని చేదు రోజులు ఎదురయ్యాయి, నిజమే, ఒప్పుకుంటాను. ఏ తప్పు నువ్వు చెయ్యకపోయినా కొన్ని బాధలను భరించావు. అలాగే ఎవరెవరికో సంజాయిషీ చెప్పుకునేటటువంటి పరిస్థితులు కూడా ఎదురై నువ్వు ఇంకా నిరాశకు గురి అవుతూ వచ్చావని నాకు బాగా తెలుసు. నిన్ను నేను అర్థం చేసుకుంటున్నాను. అలాంటి సమస్యలోనే ఇంకా ఉండి నిత్యము బాధపడుతున్నావు. ప్రతిదీ కూడా నేను గమనిస్తూ ఉంటున్నాను. అయితే నువ్విప్పుడు కాస్త ఓపికతో ఉండవలసినటువంటి సమయం. ఎందుకంటే ఇప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండేటటువంటి సమయం. దానికంటే ఎక్కువగా నీకు సుఖ సంతోషాలను చూసేందుకు ఈ బాబా అనుగ్రహిస్తాడు. నిజంగా నేను చూస్తూ ఉంటే నాకు చాలా గర్వంగా ఉంటుంది. నువ్వు నాపై అపరిమితమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నావు. అలాగే ఎలాంటి కష్టాలు వచ్చినా కూడా ఎవరి ముందు తల వంచుకోకుండా వాటిని జయిస్తూ ఇంకా ఈ బాబాపై నమ్మకాన్ని పెట్టుకుని ఉన్నావు. నాపై నువ్వు పెంచుకున్నటువంటి ప్రేమకు, భక్తికి నేనేమిచ్చి రుణం తీర్చుకోగలను? నేను అంతే విధంగా నిన్ను ప్రేమిస్తూ ఉండడం తప్ప నేను నీకు ఏమీ ఇవ్వలేను. అయితే ఒకటి మాత్రం నిజం, నేను నా వాగ్దానాలను తప్పకుండా నిలబెట్టుకుంటాను. నువ్వు మాత్రం నిర్భయంగా ఉండు. ఎందుకంటే నేను ఎప్పుడూ కూడా నీతోనే, నీ వెంటే ఉంటున్నాను. నీకు ఎంత బాధగా ఉన్నా సరే ఎప్పుడూ సంతోషంగా ఉంటానని నాకు ప్రమాణం చెయ్యి. అసలు నిజం చెప్పాలంటే నిన్ను బాధ పెట్టే వారితో పాటు నీ మనసు కూడా ఒక పెద్ద శత్రువుగా ఉంటుంది. కాబట్టి ఎక్కువగా ఆలోచించవద్దు. ఎందుకో తెలుసా? అది నిన్ను ఎప్పుడూ ప్రశాంతంగా ఉంచనివ్వదు, స్థిరంగా ఉండనివ్వదు. ఏదో ఒక సాకుతో నీ మార్గం నుండి, నీ ఆనందాల నుండి నిన్ను దూరం చేసేలా చేస్తుంది. కాబట్టి మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు తప్పకుండా ప్రయత్నం చెయ్యి. ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎందరూ నిన్ను చూసి అవహేళన చేస్తూ ఉన్నా, నిన్ను బాధ పెట్టినా నువ్వేంటో నీకు తెలుసు. అలాగే నీ బాబాకు తెలుసు. ఎవరి కోసమో నువ్వు ఎందుకు ఎక్కువగా ఆలోచించాలి? నీ మనసును నువ్వు ఎందుకు పాడు చేసుకోవాలి? ఎప్పుడైతే ఆ ఆలోచనలన్నీ కూడా నువ్వు విడిచిపెడతావో అప్పుడే నీ మనసు కుదుట పడుతుంది. నీలో నాకు తెలియనటువంటి ఒక మంచి గుర్తింపు కూడా ఉంది. అయితే అది నీకు తెలియజేసే విధంగా చేస్తాను. దానిని బయటపెట్టు. తప్పకుండా నీకు విజయదేవత వరిస్తుంది. అంతే తప్ప ఎవరో నిన్ను చూస్తూ ఏదో అంటున్నారని వారందరికీ కూడా నువ్వు సంజాయిషి ఇవ్వనవసరం లేదు. నీకు భగవంతుడు ముందే నిర్ణయించి ఉన్నాడు మంచి జీవితాన్ని ఇవ్వాలి అని. అలాగే నిన్ను నువ్వు ఎవరి ముందు కూడా తక్కువ చేసుకోవద్దు. మొదట నీలో ఉన్నటువంటి ప్రతిభను నువ్వే కదా గుర్తించాలి. ఆ తరువాతే నీ చుట్టూ ఉన్నవారు గుర్తిస్తారు. అంతే తప్ప
నువ్వే వారి వద్ద తల వంచుకునేటటువంటి పరిస్థితిని నీకు నువ్వుగా వారికి కల్పించవద్దు. నీలో ఎప్పుడూ కూడా ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు. అది నాకు సరిపోతుందా? అసలు నేనది చెయ్యగలనా? నా వలన అవుతుందా? అని ఎప్పుడూ కూడా నువ్వు భావించవద్దు. ఇలాంటి సందేహాలను ఎప్పుడూ వ్యక్తం చేసుకోవద్దు. ఇలా నువ్వు సందేహాలను వ్యక్తం చేసుకుంటే రోజులు, నెలలు, సంవత్సరాలు కూడా నీకు తెలియకుండానే గడిచిపోతాయి తప్ప అందువలన నీకెలాంటి లాభము ఉండదు. ఇక నీలో ఉన్నటువంటి భయం కూడా ఎప్పటికీ తొలగిపోదు. నిన్ను అనేవారు అంటూనే ఉంటారు. ఎవరైతే నిన్ను అంటుంటారో వారేమీ నీకు ఎలాంటి సహాయాలు కూడా చేయరు. అలాగే నీకేదైనా అవసరమైనప్పుడు కూడా నీ తోడు కూడా ఉండరు. మంచి చెప్పే వాళ్ళతో పాటు కొందరు బాగుపడుతూ ఉంటే సహించలేని వారు కూడా ఈ సమాజంలో ఎందరో ఉంటారు. అలాంటి వారి మాటల మాయలో నువ్వు చిక్కుకోవద్దు. వారితో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నిన్ను నువ్వు నిరూపించుకునేటటువంటి సమయాన్ని ఎట్టి పరిస్థితిలోనూ వృధా చేసుకోవద్దు. ఎందుకంటే ఈ కాలం అనేది చాలా వేగంగా పరిగెడుతుంది. కాబట్టి దాని వెంట మనం కూడా పరిగెత్తాలి. నువ్వు వచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగపరుచుకో. అంతేకాని ఎట్టి పరిస్థితిలోనూ చేజార్చుకోవద్దు. ఎందుకంటే జరిగిపోయినటువంటి కాలాన్ని నువ్వు మరలా వెనక్కి తీసుకురాలేవు కాబట్టి. ఉన్నప్పుడే మంచి దృష్టిని నిలిపి నీవు ఏదైతే సాధించాలనుకుంటున్నావో దాని యందు మాత్రమే నువ్వు దృష్టి సారించు. ఇంతకుముందు చెప్పాను కదా, ఎలాంటి తప్పులు చేయకపోయినా నువ్వు ఎన్నో భరించావు. అవి కొందరి సూటిపోటు మాటలవ్వచ్చు, కొందరి ప్రవర్తన వలన నీకు బాధ కలగవచ్చు. నీకంటూ సరైనటువంటి గుర్తింపు లేక వారందరి ముందు ఇలా చులకనగా అయ్యావు. కాబట్టి అలాంటి వారిని నువ్వెప్పుడూ కూడా నీ మనసులోకి కూడా దరిదాపులకు కూడా రానివ్వద్దు. నువ్వు బాధతో, ఆలోచనలతో సమయాన్నంతా కూడా వృధా చేయడం కంటే అలాంటి వారికి తగినటువంటి బహుమతి నీ గుర్తింపుతోనే ఇవ్వాలి. అలా ఇవ్వాలి అంటే నిన్ను నువ్వు ఎప్పుడూ తక్కువ చేసుకోవద్దు, భయపడవద్దు. నువ్వు విజయవంతంగా నువ్వు అనుకున్నటువంటి పనిలో తప్పకుండా విజయాన్ని పొందుతావు. అది మొదలు పెట్టగానే నీకు ఒకేసారి లాభాన్ని ఇవ్వలేకపోవచ్చు. కానీ ముందు ముందు రోజుల్లో నీకైతే అదే పెద్ద మనుగడగా మారి నీ కుటుంబాన్ని కూడా నిలబెడుతుంది. కాబట్టి ఈ మాటలను కొట్టిపారవేయద్దు. నాపై నమ్మకాన్ని నీవు ఎంతగా కలిగి ఉన్నావో అంతకు మించినటువంటి ప్రతిఫలం కూడా ఈ బాబా నీకు ఇవ్వడంలో ఎప్పుడూ ఓడిపోడు. నిన్ను జీవితంలో ఎవరి వద్ద తలవంచనివ్వనటువంటి పరిస్థితి నీకు తీసుకొస్తాను. నీకంటూ మంచి సరైనటువంటి గుర్తింపు ఇచ్చే వరకు ఈ బాబా ఎట్టి పరిస్థితిలో కూడా అలసిపోడు, అలాగే నిద్రపోడు. ఇక నువ్వు బాధపడవద్దు. నేను చెప్పినటువంటి మాటలను సదా గుర్తుంచుకుంటావని ఈ బాబాకు ఒక్కసారి నువ్వు ప్రమాణం చెయ్యి. అలాగే నీ మనసులో ఉన్నటువంటి చెడు ఆలోచనలను, అలాగే నిన్ను ఎవరైతే చూసి ఎగతాళి చేస్తున్నారు, బాధ పెడుతున్నారు అనుకుంటూ వారినే తలుచుకుంటూ దుఃఖిస్తున్నావు చూడు, వారి మాటలను కూడా ఈ క్షణంలోనే నీ మెదడు నుండి బయటకు పంపించేశాయి. ఇప్పటి నుండి నేను చెప్పిన విధంగా నువ్వు దేని ఎందైతే దృష్టి సారిస్తావో దానిలో మంచి విజయాన్ని నువ్వు పొందాలని నేను కూడా ఎదురు చూస్తూ ఉంటాను. చెప్పాను కదా, నీ మంచి మనసుకు ఎప్పుడూ మంచే జరుగుతుంది తప్ప ఎట్టి పరిస్థితిలోనూ అన్యాయం జరిగే విధంగా ఒకవేళ జరిగినా కూడా ఈ సాయి మాత్రం చూస్తూ ఊరుకోడు. సంతోషంగా ఉండండి. సో విన్నారు కదండి ఈరోజు బాబాగారి సందేశం. ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. అలాగే నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. ఎవరైతే మనసులో కొంతమంది మేము సాధించాలి అని అనుకుంటాం, కానీ ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అనేటటువంటి భీతితో మనం అనుకున్నటువంటి పనిని కూడా సక్రమంగా చేయలేమన్నమాట. అలాంటి వారికి మంచి ధైర్యాన్ని ఇచ్చేటటువంటి ఈ సందేశం ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను. మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం సాయిరాం. సర్వే జనా సుఖినో భవంతు.